ఇప్పుడు చర్చ జరుగుతున్నది. అసదుద్దీన్ ఓవైసీ కావాలని దేశాన్ని తన చుట్టూ తిప్పుకోవాలని ప్రయత్నం చేశాడా? లేదంటే కావాలని పాలస్తీనా అంశంలో దేశంలో తాను హీరో అనిపించుకోవాలనుకున్నాడా? కానీ భారతదేశ సార్వభౌమాధికారం ఒక ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అనేటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇట్లాంటి అంశాలపైన చర్చించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు యు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, ఈ జై పాలస్తీనా అనేటువంటిది 102 ఆర్టికల్ ప్రకారము నేరము అనేటువంటిది. అందులో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్లో చర్చ జరగట్లేదు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు దేశానికి జై అనాలి, కానీ పరాయి దేశానికి జై అనడం కరెక్ట్ కాదు అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నారు. రాజకీయంగా ఎట్లా చూడవచ్చు? అసదుద్దీన్ ఓవైసీ చర్యను ఎట్లా చూడవచ్చు? రాజకీయంగా ఒక విధంగా ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఇట్ ఈస్ అన్కాల్డ్ ఫర్, అదేమంటారు, అసందర్భం అని. అవును, సందర్భ ఉచితంగా ఉండాలి, కానీ ప్రవర్తన ఓవైసీ చేసింది సందర్భానికి అనుచితము అని చెప్పవచ్చు. ఇట్ వాజ్ అన్కాల్డ్ ఫర్ అట్ దట్ మూమెంట్ ఇన్ టైం. అయితే ఎప్పుడైతే తను గెలిచాడో మళ్ళీ ఓవైసీకి కొంత రెక్కలు వచ్చేసినాయి. కొంత భయపడి బిక్కుబిక్కుమంటూ ఉన్నవాడు ఎటు ఏమవుతుందో అనుకున్నవాడు మంచి మెజారిటీ వచ్చింది. హిందువులందరూ ఒకవైపు అయిపోయి ముస్లింలందరూ ఒకవైపు అయి మనవాడు గెలవాలి అని ముస్లింలే గట్టిగా కంకణం కట్టుకొని గెలిపించుకున్నారు. ఎక్కువ మటుకు అందరూ కూడా ఎక్కువ శాతం అతను గెలుస్తాడని అనుకున్నారు. గెలిచాడు, మంచి విషయమే. అయితే తన ఉనికిని చాటుకోవడానికి మరోసారి పాలస్తీనా వ్యవహారాన్ని, పాలస్తీనా స్లోగన్ని వినిపించాడు ఆయన. పాలస్తీనా స్లోగన్తో పాటు జై తెలంగాణ అని కూడా అన్నాడు. అయితే జై భారత్ అంటే కూడా చాలా బాగుండేదేమో, దానికి యాడ్ చేసేస్తే అయిపోయేదేమో, బ్యాలెన్స్ చేసేది. కానీ ఇంతకుముందు కూడా చాలామందితో ఓవైసీ తిట్లు తిన్నాడు, భారతదేశం కోసం తను స్లోగన్ చెప్పను అని. అని జావేద్ అఖ్తర్ అయితే దాదాపు అమ్మనాభూతులు తిట్టినంత పని చేశాడు పార్లమెంట్లోనే. నువ్వేంటే మా ఉప్పు తింటూ మా దగ్గర ఉండి మా దేశంలో ఉండి మన దేశాని కోసం నువ్వు జై అనటానికి, భారత్ మాతాకి జై అనటానికి దీనికి నీకు బాధ ఏముంది అంటే తను ససమిరా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా ఓవైసీ తనేం తప్పు చేసినట్టుగా కానీ ఏం పశ్చాత్తాపడలేదు. ఏముందా అనేసానే అయిపోయింది, దాని గురించి మీరందరూ నా వెంట ఎందుకు పడుతున్నారు, అయిపోయింది పోండి అని ప్రెస్ వాళ్ళని కూడా ఎళ్ళగొట్టేశాడు. అవును, ఈ స్లోగన్స్ అన్నాను అని, జై భీమ్ అని ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేశాడు తనేమి దానికి రావట్లేదు. అందరూ ఏవేవో మాట్లాడుతున్నారు, వాళ్ళని అడ్డుకుంటున్నారా? వాళ్ళని పోయి అడగండి నేనేం తప్పు చేశాను అని అంటున్నాడు. అయితే బీజేపీ వాళ్ళు మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక విన్నపం అయితే సమర్పించారు. లీగల్గా ఇది తప్పని, మీరు చెప్పినట్టుగా 102 అధికరణం ప్రకారం ఇది సరైన పద్ధతి కాదని, ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సిందని ఆయనను డిస్క్వాలిఫై చేయాలని కూడా అడుగుతున్నారు. అంటే సందర్భం కూడా పార్లమెంటులో ఆ పాలస్తీనా ఇజ్రాయెల్ అంశం మీద చర్చ జరిగేటప్పుడు చర్చలో పాల్గొన్నప్పుడు అనడం కాదు, భారతదేశ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తున్నా చెప్పి జై పాలస్తీనా అనడం అనేది ఎట్లా, అంటే ఒక దేశం గురించి ఆలోచించే వ్యక్తులకు కొంత ఎంబరాసింగ్గా ఉండదు సిచ్యువేషన్. డెఫినెట్గా ఎంబరాసింగే. వేరే దేశం గురించి మనం ఇక్కడ జై కొట్టాల్సిన అంత అవసరము, అగత్యము ఏం ఏర్పడింది? మరి దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? మరి అక్కడ పాలస్తీనా నుంచి ఎవరైనా ఈయనను సంప్రదించి భారతదేశం వీళ్ళకి సపోర్ట్ చేయాలనో, భారతదేశం దృష్టి ఆ ఇష్యూ వైపు మరల్చాలనో అట్లా ఏమన్నా ప్రయత్నం చేశారేమో మనకు తెలీదు. ఇంతకుముందు మన మోడీ గారు, పెద్దన్న అని చెప్పుకునే మోడీ గారు, విశ్వగురు అనే మోడీ గారు ఒక ప్రయత్నం అయితే చేశారు. ఈ ఇష్యూని 2 స్టేట్స్ మోడల్లో మనం రిజాల్వ్ చేయాలి అని ఒక ప్రయత్నం అయితే చేశారు. ఏమీ ఫలించలేదు. జైశంకర్ కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్గా మినిస్టర్గా ఉన్నప్పుడు నెగోషియేట్ కూడా చేసినట్టు చెబుతున్నారు. కానీ ఆ సమస్య అయితే రావణ కాష్టంలాగా పరిష్కారం కావట్లేదు. సో ఆ సమస్య వైపు దేశ దృష్టి అనే కన్నా ప్రపంచ దృష్టిని మీడియా ద్వారా మరల్చడానికి ఓవైసీ బహుశా ట్రై చేసి ఉంటాడు. ఎందుకంటే పార్లమెంట్లో ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ఈ స్లోగన్ రేస్ చేశారు అనే ఇష్యూని డెఫినెట్గా న్యూస్ ఏజెన్సీలు కానీ మిగతా వాళ్ళు కానీ హైలైట్ చేస్తారు. ఆ హైలైట్ చేసినప్పుడు ఆ ఇష్యూ వైపు నేషనల్ లీడర్స్ అనుకోండి, ఇంటర్నేషనల్ లీడర్స్ అనుకోండి, వేరే దేశాల లీడర్స్ అనుకోండి, వాళ్ళ దృష్టి డెఫినెట్గా పడుతుంది. వాళ్ళకి ఇచ్చిన బ్రీఫింగ్లో ఇలాంటి స్లోగన్ వచ్చిందట పార్లమెంట్లో అనే ఒక దృష్టి మరల్చడం మాత్రం డెఫినెట్గా జరుగుతుంది. ఆ దృష్టి మరల్చడం వల్ల వాళ్ళకి ఏమన్నా
సమస్య పరిష్కారం అవుతుందా అని ఆలోచించాలి. అట్ ది సేమ్ టైం ఓవైసీ ఏదైతే అన్నాడో ఏదో మానవతా దృక్పథంతో అక్కడ వందలాది మంది ప్రజలు చనిపోతున్నారు, వాళ్ళ శ్రేయస్సు కోసం నేను ఈ స్లోగన్ రేస్ చేశాను అంటే ఇండైరెక్ట్గా అక్కడ వార్ కానీ ఈ వాతావరణాన్ని స్టాప్ చేయడానికో లేదా లైక్ మైండెడ్ పీపుల్ ఇంటర్వ్యూన్ చేయడానికో నేను ట్రై చేశాను అనే పద్ధతిలో కూడా చెప్పడానికి ట్రై చేశాడు. అయితే ఇట్ ఈస్ వెల్ ప్రీప్లాన్డ్ అనాలి అని అతను నిశ్చయించుకొనే జై తెలంగాణ అనే దాన్ని కూడా అన్నాడు. లేకపోతే జై తెలంగాణ అని బహుశా అనేవాడు కాదేమో, అల్లాహు అక్బర్ అనేవాడేమో మనకు తెలియదు, అన్నాడు అంత మాత్రం అనేవాడేమో కానీ జై తెలంగాణ అని ఎందుకన్నాడంటే ఈ స్లోగన్ అంటున్నాను కాబట్టి నేను కొంత బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది అనే పద్ధతిలో అన్నాడు. ఇంకా నేను జై హైదరాబాద్ కూడా యాడ్ చేయలేదు దానికి, హైదరాబాద్లో 5 సార్లు గెలిచాడు కాబట్టి బహుశా అది కూడా యాడ్ చేస్తే ఇంకా బ్యాలెన్స్ అయి ఉండేదేమో అని జై తెలంగాణ అయితే అన్నాడు. ఎందుకంటే కొంత బ్యాలెన్స్ చేసుకోవాలి, డైరెక్ట్గా పాలస్తీనా కోసం జై అన్నా కూడా అంత బాగుండదు కాబట్టి సేఫ్ సైడ్ అన్నాడు. అయితే నేనైతే ఒక 50% అయితే అతనేం డిస్క్వాలిఫై అవుతాడని నేను అనుకోవట్లేదు. కొంత మందలించడం జరుగుతుంది. ఇప్పటికే అందరూ ఇది కరెక్ట్ కాదు అని అన్నారు. ఆయనకేమి ఆయన దులిపేసుకొని మీడియాని కూడా అయిపోండి దీంట్లో ఏముంది పెద్ద మీరు అన్నట్టుగా పంపించేశాడు. పార్లమెంట్లో రికార్డ్స్ నుంచి తీసేసామంటారు కానీ అంటే దీనివల్ల అసదుద్దీన్ ఓవైసీ డిస్క్వాలిఫై అవుతాడా కాదా కానీ ప్రజలు అంటే దేశం కోసం ప్రేమించి కష్టపడేటువంటి ప్రజలకు విషయాలు అయితే తెలవాలనేటువంటిది మన తాపత్రయం. డెఫినెట్గా అతనికి అది మైనసే అవుతుంది జనాలలో. ఓకే, ఈడేవాడు మన ఉప్పు తింటూ మన దగ్గర ఉంటూ మన హైదరాబాద్లో ఉంటూ మన ఓటు సిటీలో మన ఓటు తీసుకుంటూ ఊరికే పాలస్తీనా గీలస్తీనా అంటాడనేది ఒక ఆలోచన అయితే ప్రజల్లో వస్తుంది. లాంగ్ రన్లో జనాలు కూడా అవేర్నెస్ వచ్చి కొంత మారతారని మనం ఆశిద్దాం. అవును, మిగిలిన ప్రజలకైనా ఇది కొంత ఎవరు ఏం జరుగుతుంది ప్రపంచంలో తెలుసుకోవడం కోసం ఎవరెవరి కోసం స్లోగన్ ఇస్తున్నారు, ఎవరి హిడెన్ ఎజెండా ఏముంది బ్యాక్గ్రౌండ్ లో ఏంటి నడుస్తుంది అనేది కొంత ఒక హింట్ అయితే వస్తుంది కదా. తనను కొంత మేరకు ఎక్స్పోజ్ చేసుకున్నట్టే లెక్క, ఎటు రిలేషన్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. మనం ఎవరిని నమ్మాలనేటువంటిది ఎక్స్పోజ్ అయ్యాడు అంతే.